గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1001. ఈరోజు డైలీ మనీ షోలోని యాక్చువల్లీ ఒక సెక్టర్లో మంచి ఆపర్చునిటీ అయితే కనపడుతున్నది. దాని గురించి ఈరోజు వీడియోలోని మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకోబోయే ముందు నిన్న డైలీ మనీ షో మీలో ఎంతమంది చూశారు? చూసినట్లయితే ఇటువంటి వాల్టైల్ మార్కెట్ కండిషన్లోని మీకు ఆ వీడియో అయితే హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాం. ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియోని మిస్ అయినట్లయితే మిస్ అవ్వకుండా ఒకసారి ఆ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. నేను అన్నయ్య ఇద్దరం కలిపి ఆ వీడియోలోని మీకు అంటే ఇటువంటి వాల్టైల్ మార్కెట్ కండిషన్లో ఇన్వెస్టర్స్ ఎలా బిహేవ్ చేయాలి అండ్ ఎటువంటి సెక్టర్స్లో ఆపర్చునిటీ ఉన్నది, ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీ ఎస్ఐపితో ఏం చేయాలి, ఇటువంటి వాటన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. అండ్ అలాగే జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి ఒక 25 minutes అలా ఉంటుంది అంతే. వీడియో మిస్ అవ్వకుండా చూడండి. పాడ్కాస్ట్ రూపంలో అయితే వీడియో చేసాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ వన్స్ ఆ వీడియో చూసినట్లయితే మీకు ఇలాంటి మార్కెట్ కండిషన్లో ఏం చేయాలని ఒక క్లారిటీ కూడా వచ్చేస్తుంది. ఆ వీడియో లింక్ ఏదైతే ఉన్నదో దాన్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనూ కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతా అండ్ ఎండ్ కార్డ్లో కూడా ఉంచుతా. మిస్ అవ్వకుండా మీరు చూడటమే కాకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇలాంటి టైంలో ఆ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఆ వీడియోని వాళ్ళకి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ రోజు మన డైలీ మనీ షోలో ఏవైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయో అన్ని కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 32 points కరెక్ట్ అయ్యి 76,138 points కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 13 points కరెక్ట్ అయ్యి 23,031 points కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.15% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.37% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.24% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మార్నింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లో దాని తర్వాత కొంత పాజిటివ్ మూమెంటం అయితే బిల్డ్ అయినా కూడా అగైన్ సిమిలర్ సినారియో సెకండ్ హాఫ్ నుంచి మార్కెట్ లోని సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. యాక్చువల్లీ మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి అండ్ కొన్ని నెగిటివ్ అప్డేట్స్ ఉన్నాయి. ముందుగా నెగిటివ్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే యుఎస్ జనవరి మంత్ సిపిఐ డేటా రిలీజ్ అవబోతున్నట్టుగా మనం మాట్లాడుకున్నాం కదా నిన్న ఈవినింగ్. యాక్చువల్లీ డిసెంబర్ మంత్ లోని యుఎస్ లోని సిపిఐ 2.9% గా రికార్డ్ అయితే ఈ జనవరి మంత్ లోని అది 3% గా పెరిగింది. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కొంత పెరుగుతుంది కాబట్టి ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో కొంత భయాలు అయితే మొదలయ్యాయి. ఆల్రెడీ ఫెడ్ చేరినటువంటి జెరోమ్ పవెల్ గారే ప్రీవియస్ గా మాట్లాడుతూ యుఎస్ ఎకానమీ అయితే స్ట్రాంగ్ గా ఉన్నది, సో రేట్ కట్స్ రిలేటెడ్ గా మేము అంత కంగారు పడవలసినటువంటి అవసరం లేదని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అండ్ అంతేకాకుండా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడమే వాళ్ళ మెయిన్ ఫోకస్ అని కూడా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. ఆయన దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాక ఇప్పుడు ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరుగుతుందంటే యుఎస్ ఫెడ్ అయితే రేట్ కట్స్ రిలేటెడ్ గా కంగారు పడదు కదా, అంటే మరికొన్నాళ్ళు రేట్ కట్స్ అన్నవి డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అది మార్కెట్ రిలేటెడ్ గా కొంత మనం నెగిటివ్ గానే చూడొచ్చు. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి పాజిటివ్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటికీ కూడా వార్ ఎండ్ అవ్వలేదు కదా. సో డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత నిన్న రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారితో ఆల్మోస్ట్ ½ an hour ఫోన్ లో మాట్లాడడం జరిగింది. దీనిలో ఇద్దరి మధ్యన కూడా చాలా పాజిటివ్ డిస్కషన్స్ జరిగాయని, త్వరలోనే యుక్రెయిన్ పైన యుద్ధం ఏదైతే జరుగుతుందో దాన్ని ఆపివేయాలని చెప్పి రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారిని అడిగినట్లుగా అండ్ ఈ వార్ రిలేటెడ్ గా కొంత సయోధ్య అంటే ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్యన కొంత చర్చలు జరిగి ఈ వార్ ముగిసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది. అండ్ దీని రిలేటెడ్ గా ఆయన కమిటీని కూడా నియమిస్తున్నారు. సో ఒకవేళ ఈ వార్ ఎండ్ అయిపోయింది అనుకోండి, రష్యా పైన వేరియస్ కంట్రీస్ శాంక్షన్స్ విధించాయి కదా, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఇలా వేరియస్ కంట్రీస్ శాంక్షన్స్ విధించడం, దాంతో ఓవరాల్ గా క్రూడ్ ప్రైస్లు అవి ఇంపాక్ట్ అవడం ఇటువంటివి మనం చూసాం. అండ్ అలాగే ఇండియా కూడా రష్యా నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకోకూడదని చెప్పి ప్రీవియస్ యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి బైడెన్ గారు అయితే ఆ టైంలోని కొంత రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ కనుక నిలిచిపోయింది అనుకోండి, రష్యా పైన ఉన్నటువంటి శాంక్షన్స్ కూడా తొలగిపోయే అవకాశం ఉన్నది. దానివల్ల ఇప్పటివరకు ఎనర్జీ ప్రైస్లు ఏవైతే పెరిగిపోయి ఓల్డ్ ఎకానమీస్ అన్ని ఇంపాక్ట్ అవుతున్నాయో ఆ ఎనర్జీ ప్రైసెస్ కూల్ డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఓల్డ్ ఎకానమీస్ అన్నిటికీ కూడా మనం పాజిటివ్ సైన్ గానే చూడొచ్చు. వీటితో పాటుగా మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా మాట్లాడుకోవాలంటే ఈ రోజు యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు అండ్ అలాగే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారి మధ్యన మీటింగ్ అయితే జరుగుతున్నది. సో ఈ మీటింగ్ లోని రెండు కంట్రీస్ మధ్యన కూడా కొన్ని సానుకూల చర్చలు జరిగి ఇప్పటి వరకు యుఎస్ మన కంట్రీ పైన కూడా వేరియస్ ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ విధించచ్చు అని చెప్పి భయపడుతున్నాం కదా. సో వాటి రిలేటెడ్ గా మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇద్దరి మధ్యన చర్చలు కనుక బాగా అంటే పాజిటివ్ గా జరిగి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కానీ డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి కానీ ఏమైనా పాజిటివ్ అనౌన్స్మెంట్స్ వచ్చాయనుకోండి, అంటే సింపుల్ థింగ్, అక్కడ చర్చలు జరిగినప్పుడు ఏం జరుగుతాయి, మీ కంట్రీ మా పైన ఇటువంటి శాంక్షన్స్ వేసింది, వాటిని మీరు తీస్తారనుకోండి, మేము కూడా అలాంటివి చేయం, ఇలాంటి డిస్కషన్స్ జరగచ్చు. అండ్ అలాగే డీ డాలరైజేషన్ రిలేటెడ్ గా మీరు వర్క్ చేయకూడదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు నరేంద్ర మోడీ గారిని అడిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూడాలి ఇద్దరి మధ్యన డిస్కషన్స్ జరిగి అవి పాజిటివ్ గా కానీ అండే అనుకోండి, మన ఎకానమీ రిలేటెడ్ ఏవైతే భయాలు ఉన్నాయో అవి తొలగిపోయేటువంటి అవకాశం
అవకాశం ఉంది. ఒకవేళ పాజిటివ్ చర్చలు కనుక జరిగినట్లయితే మెయిన్లీ డిఫెన్స్ సెక్టర్ కి ఇది బిగ్ బెనిఫిట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే డిఫెన్స్ సెక్టర్ పైన ఎక్కువగా ఫోకస్ అయితే కనబడుతుంది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా యుఎస్ కి చెందినటువంటి వేరియస్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ ని కొనుక్కోవాలని చెప్పి మన ఇండియాను అడుగుతున్నారు. అండ్ ఈవెన్ మన ఇండియాకి చెందినటువంటి డిఫెన్స్ ప్రొడక్ట్స్ అనేది ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్లు ఇటువంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఓవరాల్ గా ఇప్పుడు గనక ఈ మీటింగ్ పాజిటివ్ గా ఎండ్ అయినట్లయితే డిఫెన్స్ సెక్టర్ కి అది పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. డిఫెన్స్ సెక్టర్ తో పాటు ఐటీ సెక్టర్ కి కూడా ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఈవెన్ ఐటీ తో పాటు ఫార్మా సెక్టర్, ఎందుకంటే మన కంట్రీ నుంచి ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ అవి చాలా స్ట్రాంగ్ గా చేస్తుంటాం కదా యుఎస్ కి. సో ఒకవేళ ఈ మీటింగ్ కనుక పాజిటివ్ గా ఎండ్ అయినట్లయితే ఫార్మా సెక్టర్ కి కూడా ఇది బిగ్ బెనిఫిట్ గానే మనం చూడొచ్చు. ఏదైనా సరే మీటింగ్ లోని ఫైనల్ కంక్లూజన్ ఏం వస్తుంది అనేది మనం చూడాలి. ఈ మీటింగ్ ముగిసిన తర్వాత ఇద్దరు కూడా వచ్చి వాళ్ళ అనౌన్స్మెంట్స్ అయితే చేస్తారు కదా, దాన్ని బట్టి మనకి మరికొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. హోప్ఫుల్లీ ఈ మీటింగ్ తోని మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ అనౌన్స్మెంట్స్ రావాలని చెప్పి మనం కోరుకుందాం. డైలీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మర్చిపోకుండా వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇంట్రోలో మాట్లాడాను కదా ఒక సెక్టర్లో ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుందామని. దాని గురించి మాట్లాడే ముందు మీలో ఎంతమంది క్రికెట్ లవర్స్ ఉన్నారు? ఒకవేళ క్రికెట్ లవర్స్ ఉంటే చాలామంది ఇంగ్లాండ్ ఇండియా వన్డే సిరీస్ అవుతుంది కదా, ఆ మ్యాచ్ని ఫాలో అవుతున్నారా? నిన్న జరిగిన మ్యాచ్ని చూసే ఉంటారు. అండ్ నిన్న జరిగిన మ్యాచ్ కాకుండా లాస్ట్ సండే జరిగిన మ్యాచ్ని మీలో ఎంతమంది చూశారు? ముందు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. కామెంట్ చేసేసారా? అయితే ఆ మ్యాచ్ టైంలోని మీరు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అబ్జర్వ్ చేసే ఉంటారు. మ్యాచ్ జరుగుతున్నటువంటి స్టేడియంలోని క్రౌడ్ మ్యాచ్ చూస్తుంటారు కదా, ఈ చూస్తున్న వాళ్ళలో చాలా మంది అక్కడ వేడి తట్టుకోలేక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ కావచ్చు ఇవన్నీ తల మీద పెట్టుకోవడం, క్లాత్స్ పెట్టి కవర్ చేసుకోవడం ఇలాంటివి చేస్తుండడంతో గ్రౌండ్ స్టాఫ్ ఏం చేశారంటే ఆ టైంలోని ఆ వేడి నుంచి వాళ్ళకి కొంత ఉపశమనం కల్పించడానికి అని చెప్పి మీకు ఇక్కడ ఇమేజెస్ చూపెడతాను చూడండి. అలాగా అందరి మీద కూడా వాటర్ స్ప్రే చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇటువంటి కండిషన్స్ జనరల్ ఎప్పుడు ఉంటాయి? సమ్మర్ టైంలో కదా, అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ టైంలో కదా మనం చూస్తాం. కానీ ఈ మ్యాచ్ జరిగింది ఎప్పుడు? లాస్ట్ సండే రోజు, అంటే ఫిబ్రవరి ఫస్ట్ 10 days లోపే ఈ మ్యాచ్ జరిగితే ఆ టైంలోనే కటక్లో ఉన్నటువంటి అంటే ఆడియన్స్ ఆ వేడిని తట్టుకోలేకపోయారు. జనరల్ ఏప్రిల్, మేలో ఇటువంటి సినారియోలు మన కంట్రీలో కనపడేవి. కానీ ఆల్రెడీ ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచే ఈ ఇయర్లోని ఇటువంటి సినారియోస్ అయితే మనం చూస్తున్నాం. అండ్ ఓకే, కటక్ వేడిగా ఉంటుంది, సో కటక్ ఈజ్ ఎక్సెప్షనల్ కేస్ అని మనం అనుకున్నాం అనుకోండి. అలా అనుకోవడానికి లేదు. యాక్చువల్లీ నా పర్సనల్ థింగే మీకు షేర్ చేస్తాను. జనరలీ మార్నింగ్ వర్కౌట్కి ఏదైతే వెళ్తానో ఆ వర్కౌట్కి వెళ్ళినప్పుడు ఈ ఫిబ్రవరి మంత్లో అదేంటి జర్కిన్ వేసుకుని వెళ్తాం కదా, ఎందుకంటే చల్లగా ఉంటుందని చెప్పి హైదరాబాద్లోని. బట్ ఈ ఇయర్ అసలు జర్కిన్ వాడకపోగా ఈవెన్ పల్చని టీ-షర్ట్ వేసుకుని వెళ్ళినా వర్కౌట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ చెమటలు పట్టేస్తున్నాయి. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చిందో మీరే అర్థం చేసుకోండి. నైట్ టైమ్స్ కూడా ఎలా అనిపిస్తుంది అంటే అసలు చలి అనేది ఎక్కడా లేదు. ఈవెన్ జనవరి లాస్ట్లోనే అసలు నేను ఉండేది హైదరాబాద్లో అసలు చలి అనిపించలేదు. సో మీరు ఉంటున్న ప్లేస్లో మీరు కూడా ఇటువంటిది ఫేస్ చేస్తూ ఉండొచ్చు కదా. యాక్చువల్లీ ఇది ఒక ప్లేస్ 2 places అని కాదు, మన కంట్రీలోని చాలా ప్లేసెస్లోని ఈ ఫిబ్రవరిలో రికార్డ్ అవ్వాల్సినటువంటి టెంపరేచర్ కన్నా కూడా కొంచెం అబ్నార్మల్ టెంపరేచర్సే రికార్డ్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్లో కూడా మన కంట్రీలో ఇటువంటి సిచ్యువేషన్ చూసాం కదా. సో లాస్ట్ ఇయర్ కన్నా కూడా యాక్చువల్లీ ఈసారి మన కంట్రీలో ఇంకా ఎండలు ఎక్కువే ఉండొచ్చు, అంటే వేడి పెరిగిపోవచ్చు అని చెప్పి రిపోర్ట్స్ అయితే షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ వేడి ఇంతలా పెరిగిపోయింది అనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది? జనాలు తట్టుకోలేరు కదా. ఫస్ట్ మనందరం ఇబ్బంది పడతాం కదా వేడి వల్ల. సో అలా వేడి పెరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే కొన్ని సెక్టర్లు ఉండేటువంటి కంపెనీస్ కూడా దానివల్ల లాభపడి ఉన్నాయి. దాని గురించి మనం ముందు మాట్లాడుకోవాలంటే రోడ్డు మీద, అంటే ఎండ ఉన్నప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నాం అనుకోండి, దాహం వేస్తుంది కదా. సో దాహం వేసినప్పుడు చాలా మంది వాటర్ బాటిల్స్ కొనుక్కుంటారు, కోకోనట్ వాటర్ తాగొచ్చు, ఇవన్నీ తాగే వాళ్ళు ఉంటే ఈవెన్ సాఫ్ట్ డ్రింక్స్ తాగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. సాఫ్ట్ డ్రింక్స్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, బట్ స్టిల్ తాగే వాళ్ళు అయితే తాగుతుంటారు కదా. సో ఇలా మన కంట్రీలో సాఫ్ట్ డ్రింక్స్ తాగే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉన్నది. కాబట్టి ఒకవేళ ఈసారి రికార్డ్ టెంపరేచర్స్ కనుక నమోదైనట్లయితే ఈ సాఫ్ట్ డ్రింక్ సేల్స్ అనేవి బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఆ సేల్స్ కనుక పెరిగాయి అనుకోండి, దానివల్ల లిస్టెడ్ స్పేస్ లోని వరుణ్ బెవరేజెస్ లాంటి కంపెనీ అయితే బెనిఫిట్ పొందనుంది. ఈవెన్ వరుణ్ బెవరేజెస్ తో పాటుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా కాంపాకోలా బ్రాండ్ అయితే లాంచ్ చేశారు కదా. యాక్చువల్లీ వీళ్ళు Tier 2, Tier 3 సిటీస్ ని ఎక్కువగా అడ్రస్ చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ కదా. సో వీళ్ళు కొంత తక్కువ ప్రైస్ కి ఆఫర్ చేస్తుంటారు కాబట్టి ఆ మార్కెట్ ని ఇనిషియల్ గా వీళ్ళైతే టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ వీళ్ళ మార్కెట్ షేర్ గెయిన్ అయ్యి ఈ సమ్మర్ లో సేల్స్ కూడా పెరిగాయి అనుకోండి, దానివల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా లాభపడనుంది. సో ఈ సాఫ్ట్ డ్రింక్స్ తో పాటుగా జనరల్లీ సమ్మర్ లోని ఆల్కహాల్ సెగ్మెంట్ లో మనం చూసాం అనుకోండి, బియర్ సేల్స్ బాగా పెరుగుతాయి కదా. ఒకవేళ ఇంకా
ఎండ ఎక్కువగా ఉన్నదనుకోండి, ఈ బియర్స్ తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కదా. ఒకవేళ ఎక్కువ బియర్స్ కనుక సేల్ అయినట్లయితే దానివల్ల యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ తో పాటుగా ఏ కంపెనీస్ అయితే ఈ బియర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తుంటాయో ఆ కంపెనీస్ అన్ని కూడా దీనివల్ల లాభపడున్నాయి. అండ్ వీటితో పాటు ఎండ బాగా పెరిగిపోయేసరికి జనరల్లీ మనం చూసినట్లయితే కూలర్స్ అవి బాగా కొనుక్కుంటారు కదా. సో కూలర్స్ కొనుక్కునే వాళ్ళ సంఖ్య పెరిగింది అనుకోండి, దానివల్ల మెయిన్ మనం మాట్లాడుకోవాలంటే సింఫనీ లాంటి కంపెనీ లాభపడున్నది. ఈ సింఫనీతో పాటుగా వైర్పూల్, క్రాంప్టన్ గ్రీవ్స్ అండ్ అలాగే ఓరియంట్ ఎలక్ట్రిక్, బజాజ్ ఎలక్ట్రిక్ ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా కూలర్ సేల్స్ పెరిగినట్లయితే లాభపడున్నాయి. వీటితో పాటు ఇంకొంచెం అంటే ఇది కూలర్ అఫోర్డబుల్ సెగ్మెంట్. కూలర్ కాకుండా ఏసీ కొనుక్కునే రేంజ్ లో మనం చూసాం అనుకోండి, ఏసీస్ కొనుక్కునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది కదా. ఆల్రెడీ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఏసీ కొనుక్కునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి ఏసీస్ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి కంపెనీస్ కి లాభం. అండ్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ అంబర్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ కూడా లాభపడున్నాయి. కాకపోతే ఈ ఏసీ కంపెనీస్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకునేటప్పుడు వీళ్ళకి ఒక రిస్క్ కూడా కనిపిస్తుంది. ప్రెసెంట్ ఏం జరుగుతుందంటే యుఎస్ చైనా పైన టారిఫ్స్ వేస్తుంది కదా. ఈ టారిఫ్స్ డేట్ దగ్గరికి వస్తుండడంతో చైనీస్ కంపెనీస్ అన్ని ఏం చేస్తున్నాయంటే ఆ టారిఫ్స్ నుంచి తప్పించుకునేందుకు గాను యుఎస్ లో ఆల్రెడీ వీళ్ళ డంపింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. ఒకవేళ టారిఫ్స్ డేట్ తర్వాత చేశారనుకోండి, దానివల్ల వీళ్ళ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి వీళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుందని ఆ డేట్ కన్నా ముందే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ చైనాలో మనం చూసినట్లయితే జనరల్లీ కంప్రెసర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చైనాలోనే జరుగుతుంది. దానివల్ల మన దగ్గర కంప్రెసర్ షార్టేజ్ ఏర్పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒకవేళ షార్టేజ్ ఏర్పడినట్లయితే దాంతో ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి అయితే కొంత ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇది వీళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి రిస్క్, దాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీటితో పాటు లాస్ట్ ఇయర్ సమ్మర్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మేజర్ సిటీస్ లైక్ ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇటువంటి సిటీస్ లోని వాటర్ ఎంత ప్రాబ్లం అయిందో మనం చూసాం కదా. ఈవెన్ బెంగళూరులోనైతే కొన్ని అపార్ట్మెంట్స్ కి లాస్ట్ సమ్మర్ లో వాటర్ దొరకడం కూడా చాలా కష్టమైంది. సో సమ్మర్ లో ఈసారి కూడా అంటే అలాంటి సిచ్యువేషన్, అంటే ఎండలు అలాంటి సిచ్యువేషన్ ఉండకూడదనే కోరుకోవాలి మనం. బట్ ఎండలు బాగా ఉన్నాయనుకోండి, వాటర్ ప్రాబ్లం అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. సో వాటర్ ప్రాబ్లమ్ ని తగ్గించేందుకు గాను గవర్నమెంట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ రిలేటెడ్ గా అది కొంత వర్క్ చేయొచ్చు. అంటే ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా దాని రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. ఒకవేళ అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేశారనుకోండి, ఈ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి వాటెక్, వబాక్ తో పాటు రిమైనింగ్ ఈ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ లాభపడి ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా మన ఇంట్లో ఫ్యాన్ తిరగాలన్నా, ఏసీ రన్ అవ్వాలన్నా, కూలర్ రన్ అవ్వాలన్నా మనకి ఏది ఇంపార్టెంట్? పవర్ కావాలి కదా. పవర్ లేనిది ఇవేమి నల్లలేవు కదా. సో దీంతో పవర్ కన్జంప్షన్ అన్నది కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. యాక్చువల్లీ మన కంట్రీలో ప్రెసెంట్ చూసినట్లయితే లాస్ట్ అంటే 1 to 2 years గా కంటిన్యూస్ గా పవర్ కన్జంప్షన్ పెరిగిపోతూ వెళ్తుంది. దానికి రీజన్ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ పెరగడం కావచ్చు. కోవిడ్ తర్వాత తిరిగి ఆఫీసెస్ స్టార్ట్ అయ్యాయి కదా. అండ్ చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఈ వీడియో చూస్తుంటారు. మీ కంపెనీస్ అయితే మిమ్మల్ని వెనక్కి రమ్మని పిలుస్తున్నాయి కదా. సో వెనక్కి వెళ్ళి ఎంప్లాయీస్ వెళ్ళి ఆఫీసెస్ కి వెనక్కి వెళ్తున్నారు అనుకోండి, ఏవద్ది పవర్ కన్జంప్షన్ అక్కడ కూడా పెరుగుతుంది కదా. సో ఇలాంటి వేరియస్ రీజన్స్ తోని పవర్ కన్జంప్షన్ అయితే కంటిన్యూస్ గా మన కంట్రీలో పెరుగుతుంది. అండ్ మన దగ్గర ఏదైతే డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్ కి తగినంత సప్లై కూడా లేదు పవర్ సెక్టర్ లో. ఓకే, ఇప్పుడు సప్లై లేదు కదా, గ్రీన్ ఎనర్జీ సైడ్ గవర్నమెంట్ వర్క్ చేస్తుంది అన్నది. సో గ్రీన్ ఎనర్జీ వస్తే సరిపోద్దని మనం అందరం అనుకుంటాం కదా. కానీ ఆ గ్రీన్ ఎనర్జీ సైడ్ కంప్లీట్ గా కెపాసిటీస్ బిల్డ్ చేయడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. దీంతో థర్మల్ పవర్ సైడ్ కెపాసిటీస్ ని బిల్డ్ చేయడానికి గవర్నమెంట్ అయితే ఫోకస్ చేస్తుంది. దట్టు ఈ పవర్ సెక్టర్ రిలేటెడ్ గా గవర్నమెంట్ స్పెషల్ ఫోకస్ కూడా ఉన్నది కాబట్టి ఈ పవర్ కన్జంప్షన్ ఇలాగే కంటిన్యూస్ గా పెరిగింది అనుకోండి, దానివల్ల పవర్ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ దీని వలన లాభపడున్నాయి. సో ఈ సమ్మర్ ఏదైతే అంటే కంటిన్యూస్ గా ప్రతి సమ్మర్ ఎండలు పెరుగుతున్నాయి మన దగ్గర. సో ఈసారి కూడా అటువంటి సినారియో కనపడుతుంది కాబట్టి దీనివల్ల ఓవరాల్ గా ఎన్ని కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందే అవకాశం ఉంది నెక్స్ట్ 1 to 2 quarters లోని. కాకపోతే ఇలాంటి కంపెనీస్ మనం పిక్ చేసే ముందు చూసాం అనుకోండి, ఇప్పుడు వరుణ్ బెవరేజెస్ కావచ్చు, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కావచ్చు, అంబర్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, ఏవైనా కంపెనీస్ అనుకోండి, వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా మారిపోయి కదా. సో ఒకవేళ ఆ కంపెనీస్ లో మనం అలొకేషన్ తీసుకుందాం అనుకుంటే ఒకసారి ఆ వాల్యుయేషన్స్ అవి చెక్ చేసుకుని కంపెనీస్ రిలేటెడ్ గా వర్క్ చేసి అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అనేది బెటర్. కాకపోతే ఇది సమ్మర్ అంటే బాగా ఎండలు పెరిగిపోయిన తర్వాత జనరల్లీ మన దగ్గర సమ్మర్ స్టాక్స్, ఈ స్టాక్స్, ఆ స్టాక్స్ అని న్యూస్ వస్తాయి కదా. దానికన్నా ముందే మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసాం అనుకోండి, హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి మాకు ఏదైతే డేటా దొరికిందో దాంతో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాం. ఒకవేళ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ లోని ఆర్బీఐ ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళని బ్యాంక్ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా గానీ, మొబైల్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా గానీ న్యూ కస్టమర్స్ అయితే ఆన్ బోర్డ్ చేయకూడదని, అండ్ అలాగే వీళ్ళు ఫ్రెష్ క్రెడిట్
కార్డ్స్ కూడా ఇష్యూ చేయకూడదని చెప్పి కోటక్ మహీంద్రా బ్యాంక్ పైన రెస్ట్రిక్షన్స్ విధించింది కదా. యాక్చువల్లీ వీళ్ళు ఆర్బీఐ యొక్క కంప్లైన్సెస్ అవి సరిగ్గా ఫాలో అవ్వట్లేదని, సో ఆ కంప్లైన్సెస్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడంతోనే ఆర్బీఐ ఆ టైంలోని వీళ్ళపైన ఈ రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. సో ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చాయో ఆ టైంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ లో అయితే మనకి బాగానే ప్రెషర్ కనపడింది. అండ్ ఈ డిసెంబర్ క్వార్టర్ లోని రిజల్ట్స్ ని పోస్ట్ చేసినప్పుడు దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా రెస్పాండ్ అవుతూ ఆర్బీఐ విధించినటువంటి రిస్ట్రిక్షన్స్ వలన వీళ్ళ బిజినెస్ పైన అయితే బాగానే ఇంపాక్ట్ పడిందని, కాకపోతే ఈ ఆర్బీఐ కంప్లైన్సెస్ అన్ని కూడా మేము బాగానే ఇప్పుడు ఫాలో అవుతున్నాం, సో దీంతో త్వరలోనే ఈ రిస్ట్రిక్షన్స్ ఎత్తివేయచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేసింది. దీని రిలేటెడ్ గా ఇప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి ఫైనల్ గా వీళ్ళకి క్లియరెన్స్ అయితే రావడం జరిగింది. వీళ్ళు తీసుకున్నటువంటి రెమిడియల్ మెజర్స్ అన్నిటితో కూడా ఆర్బీఐ సాటిస్ఫై అయిందని, ఈ సాటిస్ఫై అవడంతోనే వీళ్ళపైన ప్రీవియస్ గా ఏవైతే రిస్ట్రిక్షన్స్ విధించిందో ఆ రిస్ట్రిక్షన్స్ ని ఎత్తివేసినట్లుగా కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆర్బీఐ వీళ్ళపైన ఉన్నటువంటి ఈ రిస్ట్రిక్షన్స్ తీసేసింది కాబట్టి వీళ్ళ బ్యాంక్ ఆన్లైన్ లోని మొబైల్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా న్యూ కస్టమర్స్ ని ఎక్వైర్ చేయొచ్చు. అండ్ అలాగే వీళ్ళు ఫ్రెష్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఇష్యూ చేయొచ్చు. కాబట్టి దీని ద్వారా ఇప్పటి వరకు ఏదైతే గ్రోత్ ఆగిపోయిందో ఆ గ్రోత్ తిరిగి కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇది కోటక్ మహీంద్రా బ్యాంక్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా మనం ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా, మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ బ్యాంక్స్ తో పాటుగా కొన్ని పిఎస్యూ బ్యాంక్స్ కూడా స్టిల్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ లో మంచి ఆపర్చునిటీ కూడా ఉన్నదని. ఈ ప్రైవేట్ బ్యాంక్స్ లో కూడా మనం చూసాం అనుకోండి, ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రకారం కంపేర్ చేసి చూసినట్లయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళపైన విధించినటువంటి రెస్ట్రిక్షన్స్ ఆల్మోస్ట్ 1 year తర్వాత ఇప్పుడు ఆర్బీఐ ఎత్తివేసేసింది. కాబట్టి వీళ్ళకి బిజినెస్ లోని స్ట్రాంగ్ రివైవల్ కనుక కనబడినట్లయితే బ్యాంక్ నెంబర్స్ కూడా బాగానే వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ లో పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి నిన్న నైట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ సబ్సిడరీ అండ్ ఏఎంసీ బిజినెస్ చేసేటువంటి కంపెనీ అయిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలోని వీళ్ళ జాయింట్ వెంచర్ పార్ట్నర్ అయినటువంటి ప్రుడెన్షియల్ పిఎల్సి వాళ్ళు ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఐపీఓకి తీసుకురావడం ద్వారా పార్షియల్ స్టేక్ ని డైవర్స్ చేయడానికి చూస్తున్నారని, సో దీని రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ అప్రూవల్స్ అయితే తీసుకుని త్వరలోనే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఐపీఓకి తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. ఇప్పుడైతే వీళ్ళు ఐపీఓకి తీసుకొద్దాం అనుకుంటున్నారు కదా, సో ఒకవేళ అప్రూవల్స్ అవి వచ్చినట్లయితే త్వరలోనే వీళ్ళు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ రిలేటెడ్ గా డిఆర్హెచ్పీని సెబీ దగ్గర ఫైల్ చేసే అవకాశం ఉంది. డిఆర్హెచ్పీకి అదే అప్రూవల్స్ వచ్చినట్లయితే దెన్ ఆర్హెచ్పీని ఫైల్ చేసి వీళ్ళ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ అయితే ఐపీఓకి వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలోని వీళ్ళ జాయింట్ వెంచర్ పార్ట్నర్ ఈ స్టేక్ సేల్ చేస్తారు. కానీ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలోని మెజారిటీ స్టేక్ ని హోల్డ్ చేస్తాం, అంటే మేము పెద్దగా స్టేక్ సేల్ చేయమన్నట్టుగా ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఈ అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఇంకా ఫ్యూచర్ లోని చాలా బాగా గ్రో అవడానికి స్కోప్ ఉన్నటువంటి బిజినెస్ ఇది. అండ్ దట్టు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈజ్ ఎ గుడ్ కంపెనీ. సో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వీళ్ళ ఐపీఓకి తీసుకొచ్చి లిస్ట్ చేయడానికి చూసినట్లయితే మార్కెట్ లోని దీని రిలేటెడ్ గా మంచి డిమాండ్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన కంట్రీలోని ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి కదా. ఈ సేల్స్ ఫర్దర్ గా కూడా పెరగాలంటే మన కంట్రీలోని ఛార్జింగ్ ఇన్ఫ్రా అన్నది చాలా స్ట్రాంగ్ గా డెవలప్ చేయవలసి ఉన్నది. యాక్చువల్లీ ఛార్జింగ్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా వేరియస్ కంపెనీస్ అయితే ఆల్రెడీ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాయి. ఇప్పుడు టాటా మోటార్స్ వాళ్ళ టాటా.ఈవీ వాళ్ళు కూడా ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ ఛార్జింగ్ ఇన్ఫ్రాని 4 lakh ఛార్జింగ్ పాయింట్స్ కి ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నట్లుగా, దీనిలో భాగంగా వీళ్ళ కీ ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్స్ 30,000 న్యూ ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నట్టుగా, అండ్ వీళ్ళు కొత్తగా ఇన్స్టాల్ చేయబోయేటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అది అన్ని ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్స్ కి కూడా వీళ్ళు అవైలబుల్ లోకి తీసుకురాబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ప్రతి కంపెనీ కూడా ఏదైతే వాళ్ళ ఛార్జింగ్ ఇన్ఫ్రాని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారో అవి అన్ని బ్రాండ్స్ కి కానీ అవైలబుల్ కి తీసుకొచ్చినట్లయితే ఓవరాల్ గా దాని వల్ల ఏమవుతుందంటే ఛార్జింగ్ ఇన్ఫ్రా యాక్సెసిబిలిటీ అన్నది ఈజీ అవుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అన్నవి ఫర్దర్ గా కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది టాటా మోటార్స్ కనే కాదు, వేరియస్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్ చేసేటువంటి ప్రతి కంపెనీకి కూడా ఇది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అదానీ గ్రీన్ వాల్ రిలేటెడ్ గా మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి ఈ రోజు సెషన్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. మీకు గుర్తున్నట్లయితే ఈ అదానీ గ్రీన్ వాళ్ళు శ్రీలంకలోని వీళ్ళ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అయితే స్ట్రాంగ్ గా డెవలప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా నార్థన్ శ్రీలంకలోని వీళ్ళ విండ్ ఫార్మ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ప్రీవియస్ శ్రీలంకన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి కాంపిటేటివ్ టెండర్ ప్రాసెస్ లేకుండానే అదానీ గ్రూప్ కి అయితే అప్రూవల్ రావడం జరిగింది. కాకపోతే దాని తర్వాత శ్రీలంక లోకల్స్ దగ్గర నుంచి దీనికి వ్యతిరేకత రావడంతో పాటుగా కొత్తగా శ్రీలంకలో ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ ఈ విండ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఏదైతే బిడ్డింగ్ ప్రాసెస్ జరిగిందో దాన్ని రివ్యూ చేస్తామని, దాని రిలేటెడ్ గా కంప్లీట్ గా చెక్ చేసి మేము డిసిషన్ తీసుకుంటామని ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే ప్రీవియస్ గా చేశారు. సో శ్రీలంకలోని వీళ్ళ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఏవైతే ఇష్యూస్ తలెత్తుతున్నాయో దాంతో ఇప్పుడు అదానీ గ్రీన్ వాళ్ళు శ్రీలంకలోని వీళ్ళు $442 million వర్త్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాజెక్ట్ ని విత్డ్రా చేసుకుంటున్నట్లుగా ఈ రోజు సెషన్ లోని వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ అదానీ గ్రీన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ని కనుక విత్డ్రా చేసుకున్నట్లయితే ఇండియా బయట వీళ్ళు ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్
ప్రాజెక్ట్స్ అవి వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకున్నారో ఆ ఎక్స్పాన్షన్ కి ఇది పెద్ద దెబ్బ కిందే మనం చూడొచ్చు. ఒకవేళ వీళ్ళు విత్డ్రా చేసుకోకపోయినా కొత్తగా వచ్చినటువంటి శ్రీలంకన్ గవర్నమెంట్ కనుక వీళ్ళకి ప్రీవియస్ గా ఇచ్చిన అప్రూవల్ ని క్యాన్సిల్ చేసింది అనుకోండి, అప్పుడైనా సరే వీళ్ళు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చేది. మైట్ బి అక్కడ టఫ్ సిచ్యువేషన్ ఏమైనా కనబడుతుందేమో, దాంతోనే అదానీ గ్రీన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ని విత్డ్రా చేసుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి, ఇప్పటికైతే మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. త్వరలో దీని రిలేటెడ్ గా అదానీ గ్రీన్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఆర్బీఐ గవర్నర్ వేరియస్ ఎన్బిఎఫ్సిస్ కి చెందినటువంటి ఎండీస్ అండ్ సిఇఓస్ అయితే మీట్ అయినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ మీటింగ్ లోని ఎన్బిఎఫ్సిస్ అన్నిటిని కూడా యుఎల్ఏ అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ లోని భాగం అవ్వాలని చెప్పి ఆర్బీఐ గవర్నర్ అడిగినట్లుగా, దీంతో పాటుగా ఈ ఎన్బిఎఫ్సిస్ అన్ని కూడా ఆర్బీఐ కంప్లైన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని, అండ్ అంతేకాకుండా రీసెంట్ గా ఎన్బిఎఫ్సిలు అన్ని కూడా కస్టమర్స్ దగ్గర నుంచి చాలా హై ఇంట్రెస్ట్ రేట్లు చార్జ్ చేస్తున్నారని ఆర్బీఐ గుర్తించి వీళ్ళని డేటా అడిగింది కదా. బట్ మీ దాని రిలేటెడ్ గా అనుకుంటాను వీళ్ళ గ్రోత్ రిలేటెడ్ గా కొంత బ్యాలెన్స్డ్ గా మూవ్ అవ్వాలి అండ్ వీళ్ళ ప్రాక్టీస్లన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి ఆర్బీఐ గవర్నర్ ఈ ఎన్బిఎఫ్సిస్ అన్నిటిని కూడా ఆదేశించినట్లుగా ఈ రోజు మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఎన్బిఎఫ్సిస్ కి ఎవరైనా లోన్స్ కి యాక్చువల్లీ ఎందుకు వెళ్తారు? వాళ్ళకి బ్యాంక్స్ నుంచి లోన్స్ అప్రూవల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఎన్బిఎఫ్సి దగ్గరికి వెళ్తారు. జనరల్లీ బ్యాంక్స్ కన్నా ఎన్బిఎఫ్సిస్ చార్జ్ చేసేటువంటి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళపైన రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది కదా. అంటే క్రెడిట్ స్కోర్ అది బాలేని వాళ్ళకి లోన్స్ ఇచ్చారనుకోండి, ఆ లోన్ వాళ్ళు ఎగ్గొట్టేసినట్లయితే వాళ్ళపైన రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చార్జ్ చేసే ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాకపోతే రీసెంట్ గా మోస్ట్ ఆఫ్ ది ఎన్బిఎఫ్సిస్ ఇంకా అంటే చాలా దారుణంగా ఇంట్రెస్ట్ రేట్లు చార్జ్ చేస్తున్నాయని ఆర్బీఐ గుర్తించడంతోనే రీసెంట్ గా వీళ్ళని డేటా అయితే అడిగింది. మైట్ బి వీళ్ళని ఆ రకంగా రిస్ట్రిక్ట్ చేయడానికే ఇప్పుడు ఈ మీటింగ్ ఏమైనా ఆర్బీఐ కండక్ట్ చేసిందేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెంచడానికి కూడా గవర్నమెంట్ అయితే చాలా స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తుంది కదా. యాక్చువల్లీ ఈ డిఫెన్స్ సెక్టర్ కు ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మన బడ్జెట్ వీడియోలో మాట్లాడుకున్నాం, అండ్ ఈవెన్ నిన్న మన డైలీ మనిషిలో అంటే పాడ్కాస్ట్ రూపంలో చేసాం కదా, దానిలో కూడా డిఫెన్స్ సెక్టర్ కి నెక్స్ట్ ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి క్లియర్ గా డిస్కస్ చేసాం కదా. నో ఈ డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా ఇప్పుడు కనపడుతున్నటువంటి మరొక అప్డేట్ ఏంటంటే ఫిలిప్పైన్స్ వాళ్ళు మన ఇండియాకి చెందిన ఆకాశ్ మిసైల్స్ ని కొనడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లుగా, అండ్ దీని రిలేటెడ్ గా ఫిలిప్పైన్స్ దగ్గర నుంచి మనకి ఆర్డర్ ఏప్రిల్ స్టార్టింగ్ లో వచ్చేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ఈ డీల్ సైజ్ నియర్లీ $200 మిలియన్ వరకు ఉండొచ్చు అని చెప్పి ఇండియా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా ఈ రోజు రూటర్స్ వాళ్ళు ఒక న్యూస్ ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భారత్ డైనమిక్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి ఈ అప్డేట్ ని మనం భారత్ డైనమిక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. ఒకవేళ ఫిలిప్పైన్స్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఫర్దర్ గా అదర్ కంట్రీస్ నుంచి కూడా మనకి వేరియస్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీనివల్ల ఓవరాల్ గా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, అండ్ అంతేకాకుండా మన ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ కి ఇది బిగ్ పాజిటివ్ గా మనం చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ సెల్ చేసేటువంటి మామా ఎర్త్ అదే హొనసా కన్స్యూమర్ ఉన్నది కదా, ఈ హొనసా కన్స్యూమర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 25 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 18 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 26 crores ప్యాట్ జనరేట్ చేశారు. యాక్చువల్లీ ఈ హొనసా కన్స్యూమర్ రిలేటెడ్ గా ఒక ఇష్యూ ప్రీవియస్ గా వచ్చింది కదా, అంటే వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఆ స్టాక్ బాగా పెట్టేశారు, మాకు ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పి ఆ టైంలో డిస్ట్రిబ్యూటర్స్ అది క్లెయిమ్ చేయడం జరిగింది. సో ఆ వేరియస్ ఇష్యూస్ తోని కొంతవరకు హొనసా కన్స్యూమర్ స్టాక్ లో అయితే బాగానే మనం ప్రెషర్ చూసాం. మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి ఈ క్వార్టర్ లో నెంబర్స్ లో ఈ రికవరీ కనపడుతుండడంతో వేరియస్ బ్రోకింగ్ కంపెనీస్ అయితే హొనసా కన్స్యూమర్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. చూడాలి కమింగ్ క్వార్టర్స్ లో కూడా ఈ గ్రోత్ మూమెంటం ని వీళ్ళు కంటిన్యూ చేస్తారా లేదా అన్నది. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ లోని సేఫ్టీని పెంచేందుకు యూజ్ చేసే సిస్టమ్ అయిన కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీ అయిన కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 8 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 6 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 7 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతోనే మనకి బాటమ్ లైన్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ నెంబర్స్ అయితే ఓకే, అంటే ఈరోనీలో నెంబర్స్ లో మంచి గ్రోత్ ఉంది, బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో కొంత రెవెన్యూస్ అయితే డ్రాప్ అయ్యాయి. బట్ ఈ కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది కదా, అంటే ఈ కవచ్ డిప్లాయ్మెంట్ అన్నది చాలా ఫాస్ట్ గా చేస్తాం అని చెప్పి రైల్వే మినిస్టర్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ గా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ గవర్నమెంట్ కనుక కవచ్ రోలర్ చాలా ఫాస్ట్ ఫేస్ లో చేసింది అనుకోండి, దాని ద్వారా ఈ కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళతో పాటుగా ఈ కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ కి కూడా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్
డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 179 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 229 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 248 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ తగ్గడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా బాగానే తగ్గాయి. దాంతోనే మనకి బాటమ్ లైన్ లోని గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఇప్కా వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ నాట్కో ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా వీక్ గా ఉన్నాయి. ఈ నెంబర్స్ వీక్ గా ఉండడంతోనే స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 212 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 676 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 132 crores కి తగ్గింది. సో వీళ్ళ టాప్ లైన్ లో చూసిన బాటమ్ లైన్ లో చూసిన ఈ క్వార్టర్ లో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. కమింగ్ టు రెవెన్యూ బ్రేకప్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఏపీఐ రెవెన్యూస్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఫార్ములేషన్ రెవెన్యూస్ లో మాత్రం సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తున్నది. ఈ ఫార్ములేషన్ రెవెన్యూస్ లోని ఇంత డ్రాప్ కనపడుతుండడంతోనే ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ సువెన్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 39% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 113% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 104.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 76 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 86 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ప్యాట్ లోను కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు ద అవుట్లుక్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని కంబైన్డ్ బేసిస్ లో ఏదైతే గ్రోత్ వీళ్ళకి కనిపిస్తుందో ఇయర్ ఆన్ ఇయర్ లోని ఆ గ్రోత్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లో కూడా యాక్సలరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో సువెన్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ప్రెసిషన్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గాలా ప్రెసిషన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 4.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఎబిటాలో డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ లో మనం చూసాం అనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనపడుతున్నది కదా. దానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళపైన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ స్లైట్ గా ఉన్నది. దాంతో పాటుగా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ వీళ్ళకి నెగిటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లోని ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అన్నవి పెరిగాయి. సో ఇటువంటి వేరియస్ రీజన్స్ తోనే మనకి ప్యాట్ లోని ఇంపాక్ట్ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నంబర్ ని మనం కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోనే అయితే డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే ఓకే, అంటే మరీ అంత పెద్ద గ్రోత్ డెలివర్ చేయలేదు కానీ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.